నమస్తే వన్ టీవీ ఓం శక్తి భక్తి ఛానల్ కు స్వాగతం. పరమశివుడిని అర్ధనారీశ్వరుడిగా పేర్కొంటాము. అందుకేనేమో ఇక్కడ శివలింగానికి జడలుంటాయి. ఇక్కడ శివుడికి ముడుపులు కడితే కోరిన కోరికలు తీరుతాయని చెబుతారు. ముఖ్యంగా ఈ దేవాలయంలో ఉన్న పావు కోళ్లు ఏ రోగాన్నైనా తగ్గించే దివ్య ఔషధంగా పనిచేస్తాయని భక్తులు నమ్ముతారు. అందువల్ల ఇక్కడకు రోజు రోజుకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. పురాణపరంగా కూడా ఈ దేవాలయానికి విశిష్ట ప్రాధాన్యత ఉంది. పరశురాముడు ప్రతిష్ఠించిన చివరి 108వ శివలింగం ఇదేనని చెబుతారు. అందువల్ల ఈ క్షేత్రం పరమ విశిష్టమైనదని పేర్కొంటారు. ఇక్కడ పరమశివుడు కలియుగాంతం వరకు కొలువై ఉంటానని పరశురాముడికి స్వయంగా చెప్పాడు. ఆ క్షేత్రం మన తెలుగు రాష్ట్రంలో ఉంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఆ శైవ క్షేత్రం వివరాలు మీకోసం. హైదరాబాద్ నుంచి నల్గొండ వెళ్లే మార్గంలో నార్కెట్పల్లికి 5 కిలోమీటర్ల దూరంలో శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది. నార్కెట్పల్లి దాకా అన్ని ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి షేర్ ఆటోల్లో ఆలయానికి చేరుకోవచ్చు. పూర్వం కార్త్య వీరార్జునుడనే రాజు అవిశ్రాంతంగా వేటాడి బడలికకు గురవుతాడు. దీంతో బడలిక తీర్చుకోవడానికి తన పరివారంతో కలిసి దగ్గరగా ఉన్న జమదాగ్నిముని ఆశ్రమానికి వెళతాడు. అక్కడ జమదాగ్ని తన దగ్గర ఉన్న కామధేను సహాయంతో క్షణాల్లో రాజుతో పాటు పరివారానికి పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెడతాడు. విషయం తెలుసుకున్న రాజు తనకు ఆ దేనువు కావాలని జమదాగ్నిముని వేడుకుంటాడు. అయితే రాజు కోరికను జమదాగ్నిముని తిరస్కరిస్తాడు. దీంతో రాజు జమదాగ్నిముని తన ఖడ్గంతో చంపి ఆ కామధేనువును రాజ్యానికి తీసుకువెళ్తాడు. విషయం తెలుసుకున్న జమదాగ్ని కుమారుడైన పరశురాముడు తన తండ్రిని చంపిన కార్త్య వీరార్జునుణ్ణి చంపేస్తాడు. అటుపై ఈ భూమండలాన్ని 21 సార్లు ప్రదక్షిణం చేసి కనబడిన ప్రతి ఒక్క క్షత్రియుణ్ణి ఓడించి సంహరిస్తూ ఉంటాడు. అటుపై పాప పరిహారం కోసం దేశంలోని వివిధ చోట్ల 108 శివలింగాలను ప్రతిష్ఠిస్తాడు. అటుపై అక్కడే కొద్ది కాలం పాటు తపస్సు చేసి తనకు సంక్రమించిన తన తపస్సంపదనంతటినీ ఆ శివలింగాల్లోకి ప్రవేశపెడతాడు. ఇలా ప్రతిష్ఠించిన 108 శివలింగాల్లో చివరిదైన 108వ లింగమే శ్రీ జడల రామలింగేశ్వర స్వామి శివలింగం. ఇది అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ఎంతకాలం తపస్సు చేసినప్పటికీ ఆ పరమశివుడు పరశురాముడికి ప్రసన్నం కాలేదు. దీంతో పరశురాముడు తన గొడ్డలితో ఆ శివలింగం పైభాగంపై ఒక దెబ్బ వేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై పరశురాముడి పాపాన్ని పోగొడతాడు. అంతేకాకుండా తాను కలియుగాంతం వరకు ఇక్కడే కొలువై ఉండి భక్తుల కోరికలు తీరుస్తానని శివుడు పరశురాముడికి తెలియచేస్తాడు. ఇక లింగంపై గండ్రకొడ్డలితో దెబ్బవేసిన చోట జడల వంటి నిర్మాణం ఏర్పడింది. అదేవిధంగా పరశురాముడు కూడా తాను కలియుగం ముగిసేంతవరకు ఇక్కడే లింగరూపంలో ఉండి భక్తులను అనుగ్రహిస్తానని చెబుతాడు. అలా పరశురామ ఆత్మలింగం కూడా ఇక్కడ ఉంది. ఈ లింగం ప్రధాన ఆలయంలోని లింగానికి సమీపంలో ఒక గుహలో ఉంది. అందువల్ల చెరువుగట్ట జడల రామలింగేశ్వరుని క్షేత్రాన్ని పరశురామ క్షేత్రం అని పిలుస్తూ ఉంటారు. ఇక పరశురాముడు ప్రతిష్ఠించిన లింగం కావడమే కాకుండా ఆ లింగానికి జడల వంటి నిర్మాణం ఉండడం వల్ల ఇక్కడ ఉన్న స్వామివారిని శ్రీ జడల రామలింగేశ్వర స్వామి అని పేరు వచ్చినట్లు స్థల పురాణం చెబుతోంది. ఆలయంలో శివుడు పశ్చిమాభిముఖంగా ఉంటాడు. ఈ శివలింగానికి నేత్రాలు అలంకరించబడి ఉంటాయి. ఈ గుహాలయం ప్రవేశ మార్గం ముందు విశాలమైన ముఖమండపం ఉంటుంది. ఈ మండపం దాటి లోపలికి వెళితే ఎదురుగా వినాయకుడి విగ్రహం ఉంటుంది. గర్భగుడి యువతలి వైపున శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు, ఆయన వెనుక చిన్న ధ్వజస్తంభం ఉంటుంది. ఆలయం దగ్గర ఇక చిన్న గుట్ట ఉంటుంది. దీనిని ముడుపుల గుట్ట అని అంటారు. ఇక్కడ భక్తులు కట్టిన అనేక ముడుపులు మనం చూడొచ్చు. అంతేకాకుండా ఆ గుట్ట మీద అనేక పాదరక్షకులుంటాయి.
అనారోగ్యంగా ఉన్న ఆ గుట్ట వద్ద సాష్టాంగంగా నమస్కారం చేస్తే వారి మీద ఆ పావుకోళ్లు శరీరమంతా కప్పేలా పెడతారు. దీంతో రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. అంతేకాకుండా సంతానలేమితో బాధపడేవారికి మేలు జరుగుతుందని కూడా చెబుతారు. మరికొంతమంది ఆ పావుకోళ్లను తలపై పెట్టుకుని ఆ ముడుపుల గట్టు చుట్టూ తిరుగుతారు. దీనివల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ ప్రధాన ఆలయానికి అతి దగ్గరలో ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. దాని పక్కనే ఎల్లమ్మదేవి ఆలయం కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఆంజనేయ స్వామికి 40 రోజులు ప్రదక్షిణలు చేస్తే భూత ప్రేత పిశాచాల బాధ తప్పుతుందని భక్తులు చెబుతుంటారు. అందువల్లే సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడకు ఈ బాధలు పడేవారు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. ఆలయం పక్కన ఎత్తైన కొండరాళ్లపై శివలింగం ఉంటుంది. ఈ శివలింగాన్ని చేరుకోవడానికి 2 మార్గాలున్నాయి. మొదటి మార్గం కొంచెం కఠినంగా ఉంటుంది. మెట్లు కూడా సరిగ్గా ఉండవు. రెండో మార్గంలో 96 మెట్లను ఎక్కి శివలింగాన్ని చేరుకోవచ్చు. కొండ కింద కొండకి అభిముఖంగా పార్వతీదేవి ఆలయం ఉంది. ఆలయంలోకి ప్రవేశించగానే ఎదురుగా శివలింగం ఉంటుంది. పక్కనే అద్దంలో అమ్మవారిని దర్శించుకోవచ్చు. భక్తులు నేరుగా ఆలయంలోకి ప్రవేశించడానికి లేదు. అందువల్లే అద్దంలో అమ్మవారిని చూసేలా ఏర్పాటు చేశారు. ఈ విశాలమైన ఆలయ ఆవరణలో భక్తులు ఉండటానికి సౌకర్యాలు ఉన్నాయి. ఇది జడల రామలింగేశ్వర స్వామి ఆలయ విశేషాలు. మరొక ఆలయ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.